హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి గంట పాటు నానబెట్టి పెట్టుకున్న ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు అనేది బాగా నానితే ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. చూడండి, శనగపప్పు అనేది ఈ విధంగా ఉడకాలి. శనగపప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వేసుకొని కలుపుతూ ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి. బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. నేను తడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఒకవేళ లేకపోతే పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. తడి బియ్యం పిండి వేయడం వలన కుడుములు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఈ విధంగా పిండి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు కూడా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పిండి అనేది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొద్దిగా పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో, మనకు నచ్చిన షేప్లో మనం కుడుములు చేసుకోవచ్చు. ముందుగా ఈ విధంగా చేత్తో ఈ విధంగా ఒక షేప్లో చేసుకోవచ్చు. అలాగే రౌండ్గా ఉండల్లా ఒక షేప్లో చేసుకోవచ్చండి. అలాగే అప్పల్లాగా సర్దుకుంటూ ఒక షేప్లో చేసుకోవచ్చు. అలాగే మోదకాల షేప్లో ఒకటి చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మొత్తం కుడుములన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న కుడుములన్నీ కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. సింపుల్గా ఈ విధంగా ఈ టిప్స్తో చేసి చూడండి. వినాయక చవితికి ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు.